ఐపీఎల్ 2026 సీజన్ నుంచి లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ వైదొలగనున్నాడా అంటే అవునని అంటున్నారు భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్. ఈ ధనాధన్ లీగ్ లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో పంత్ గాయపడ్డాడు. ఆర్సీబీ పేసర్ జోష్ హాజిల్వుడ్ బౌలింగ్ లో ఓ బంతి పంత్ మోచేతికి బలంగా తాకింది. దీంతో అతడు తీవ్రమైన నొప్పితో విలవిల్లాడాడు. వెంటనే ఫిజియో వచ్చి మ్యాజిక్ స్ప్రే చేసినప్పటికీ అతడికి నొప్పి తగ్గలేదు. ఆ తర్వాత బ్యాటింగ్ కొనసాగించలేక మైదానాన్ని వీడాడు. మళ్లీ ఆఖరిలో పంత్ బ్యాటింగ్ కు వచ్చినప్పటికీ అసౌకర్యంగా కల్పించాడు. అతడు మొత్తంగా 6 బంతుల్లో 1 పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరిపోయాడు. ఆ తర్వాత అతడు ఫీల్డ్ కి రాలేదు. పంత్ స్థానంలో నికోలస్ పూరన్ స్టాండ్ ఇన్ కెప్టెన్ గా వ్యవహరించాడు. ఈ నేపథ్యంలో పంత్ గాయంపై కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ 2026 సీజన్ లో మిగిలిన మ్యాచ్లకు రిషబ్ పంత్ అందుబాటులో ఉండేలా కనిపించడం లేదు. ప్రెజెంట్ లక్నో జట్టు చాలా బలహీనంగా ఉంది. ముఖ్యంగా వారి బ్యాటింగ్ విభాగం చాలా దారుణంగా ఉంది. కేవలం బౌలింగ్ మాత్రమే బాగుంది. ఈ సీజన్ లో లక్నో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ప్రత్యర్థి ముందు 200 పరుగుల లక్ష్యాన్ని ఉంచలేకపోయింది. మార్క్రమ్ ఒక చెత్త క్రికెటర్. మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ ను బెంచ్ కే పరిమితం చేయాలి. ఈ ముగ్గురు భారీ స్కోర్లు సాధిస్తారని వేచి చూడటం ముందు ఆపండి. వారి స్థానంలో కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వండి. ఏదేమైనప్పటికీ వారి బ్యాటింగ్ చూస్తుంటే ఈ ఏడాది ప్లే ఆఫ్స్ చేరే అవకాశం అస్సలు కనిపించడం లేదని శ్రీకాంత్ పేర్కొన్నాడు. ఇక ఈ ఏడాది సీజన్ లో లక్నో ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడి 2 గెలుపొందింది. ప్రెజెంట్ పాయింట్ల పట్టికలో లక్నో 7వ స్థానంలో కొనసాగుతోంది.